ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున మంగళవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అతిపెద్ద అమావాస్య. ఇక ఈ అమావాస్య తర్వాత నుండి కూడా తులారాశి జాతకులకు అఖండ రాజయోగం అనేది వీరి జాతకంలో ఎంతో బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా ఈ తులారాశి వారు ఈ అమావాస్య తర్వాత ఊహించని పెను మార్పులు అనేవి వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి. మరి ఈ ఫిబ్రవరి 17వ తారీఖున అతిపెద్ద అమావాస్య తర్వాత నుండి కూడా తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఎటువంటి పెను మార్పులు జరగబోతున్నాయి, అదేవిధంగా ఏ విధంగా వీరికి అఖండ రాజయోగం వరించబోతుంది అనేటటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రం 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున మంగళవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అతిపెద్ద అమావాస్య. ఇక ఈ అతిపెద్ద అమావాస్య తర్వాత తులారాశి వారికి అఖండ రాజయోగం అనేది వీరికి కనిపిస్తుంది. ఊహించిన అద్భుతమైన ఫలితాలు వీరు పొందుతారు. ఏ పని తలపెట్టినా దాంట్లో విజయం అనేది వీరికి వెతుకుంటూ వస్తుంది. ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభం అనేది గోచరిస్తూ ఉంది. మీరు చేస్తున్న ఉద్యోగం పరంగా కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న వ్యాపారం పరంగా కావచ్చు, లేదంటే వృత్తి మరి ఇంకేదైనా వ్యాపకం పరంగా కావచ్చు. వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా చూస్తే ఈ యొక్క తులారాశి వారికి ఈ అమావాస్య తర్వాత అయితే అఖండ రాజయోగం అనేది వీరి జాతకం ప్రకారం ఎంతో బాగా కనిపిస్తుంది. ఇక ఆర్థిక పురోగతి చూసి మీరైతే ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఇక ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు ఈ అమావాస్య తర్వాత మీకు వంశపారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు మీకు దక్కబోతూ ఉన్నాయి. అంటే ఏవైతే మీకు కోర్టులో ఈ ఆస్తికి సంబంధించిన కేసులు పెండింగ్లో ఉంటే కనుక ఆ పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు మీకు ఈ అమావాస్య తర్వాత మీకు అనుకూలమైన తీర్పులు రాబోతున్నాయి. ఈ విధంగా మీకు ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకు మీ జీవితంలో ఎన్నడూ చూడని ఒక పెను మార్పును ఈ అమావాస్య తర్వాత చూడబోతున్నారు. అంటే తోటి ఉద్యోగస్తులతోని మీకు మంచి సఖ్యత ఏర్పడుతుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. మీకు జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్లు వస్తాయి. అలాగే వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో అధికమైన లాభాలు రాబోతూ ఉన్నాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు అద్భుతమైన లాభాలు రాబోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ అమావాస్య తర్వాత తులారాశి వారికి అయితే ఒక స్త్రీ కారణంగా మీకు ఒక జీవితంలో మీరు కనివిని ఎరగని రీతిలో ఒక శుభవార్త వినబోతున్నారు. ఇక ఆ స్త్రీ మీ తోటి ఉద్యోగస్తురాలు కావచ్చు, మీ వ్యాపారంలో మీ కస్టమర్ కావచ్చు, లేదంటే మీ ఇంట్లో ఉండేటటువంటి మీ భార్య కావచ్చు, లేదంటే మీ కూతురు కావచ్చు. ఈ విధంగా చూస్తే కనుక ఒక స్త్రీ కారణంగా అయితే మీకు ఈ అమావాస్య తర్వాత మీరైతే మీ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా ఎంతో అభివృద్ధికి రాబోతూ ఉన్నారు. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వారికి ఈ ఫిబ్రవరి 17వ తారీఖున రాబోతున్నటువంటి అతిపెద్ద అమావాస్య తర్వాత మీకైతే ఒక స్త్రీ కారణంగా అఖండ రాజయోగం అనేది వరించబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.